సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక ఈరోజు వార్తల్లోని వివరాలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకిచ్చిన మాటలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలబెట్టుకున్నారు. 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రకటించినట్లుగానే రాష్ట్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా దీన్ని ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పసుపు బోర్డుకు చైర్మన్ గా బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించగా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు భారత్ లో సాగవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3,24,000 హెక్టార్లలో పసుపు సాగు చేయగా 11,61,000 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75%. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, తెలంగాణలో పసుపు సాగు చేస్తున్నారు. 2022-23లో $207.45 మిలియన్ విలువైన 1.53 లక్షల టన్నుల పసుపు ఆధారిత ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతయ్యాయి. ప్రపంచ మార్కెట్లో భారత వాటా సుమారు 62%. నాణ్యమైన పంట పండేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచ మార్కెట్లో భారత్కున్న అగ్రస్థానాన్ని నిలబెట్టేలా బోర్డు చేయూతనందిస్తుంది. ఇందులో కేంద్ర ఆయుష్, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ, వాణిజ్య శాఖలకు చెందిన వారిని సభ్యులుగా నియమించనున్నారు. పసుపును అత్యధికంగా పండించే 3 రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులకు రొటేషన్ పద్ధతిలో అవకాశం కల్పిస్తారు. కేంద్ర, రాష్ట్ర పరిశోధనా సంస్థలో పనిచేసే నిపుణులు పసుపు రైతులు, ఎగుమతిదారులకు సభ్యత్వం ఇస్తారు. పసుపు బోర్డును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సంక్రాంతి రోజున నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రధాని మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని, ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు. ప్రపంచంలో భారత్కు గొప్ప పేరు ఉందని, నాణ్యమైన పంట పండించేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. తొలి చైర్మన్ గా నియమితులైన గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. वचन पूर्ति का भी दिन है और प्रधानमंत्री मोदी जी के आशीर्वाद से नेशनल टर्मरिक बोर्ड बना है. हमारे मित्र पले गंगा रेड्डी गारू इसके पहले चेयरमैन बने हैं. बहुत बहुत बधाई आपको. జాతీయ పసుపు బోర్డులో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు కూడా భాగమవుతారని, ఎగుమతిదారులు, ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు కూడా బోర్డులో సభ్యులుగా ఉంటారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పసుపును గోల్డెన్ స్పైస్ అని అభివర్ణించిన మంత్రి మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ సహా 20 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పసుపు రైతుల సంక్షేమానికి కొత్తగా ఏర్పడిన బోర్డు ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పసుపు ఉత్పత్తికి అపారమైన అవకాశాలున్నాయని, పసుపు బోర్డు ఏర్పాటుతో దేశంలోని పసుపు ఉత్పత్తిదారుల ఆదాయం పెరుగుతుందన్నారు. हल्दी टर्मरिक एक प्रकार से गोल्डन स्पाइस भी कहा जाता है. बहुत वर्षों से डिमांड थी कि टर्मरिक के ऊपर विशेष सरकार ने ध्यान देना चाहिए, अलग बोर्ड बनाना चाहिए. मैं विशेषकर सभी हल्दी किसानों को, हल्दी को प्रोसेस करने वाले कर्मचारियों को, उद्योजकों को और हमारे निर्यातकों को शुभकामनाएं देता हूं. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పండుగ రోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో చాలా మంది పసుపు బోర్డు గురించి మాట్లాడినా చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ ప్రజల తరఫున కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ మాట ఇచ్చిన విధంగా తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేశారన్నారు. బోర్డు ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇలా నూతన వంగడాలు గాని, ఉత్పత్తిని పెంచే ప్రక్రియలో గాని, దాంతోపాటు పెస్టిసైడ్స్, భూసారం తదితర అంశాలపై నిరంతరం పరిశోధన సాగించే అవకాశం ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు కాబోతున్నాయి. కాబట్టి సరికొత్త పరికరాల ఆవిష్కరణ, తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభం సాధించే దిశగా పరిశోధనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలా పసుపు ఉత్పత్తి బోర్డు వాళ్ళ ధర నిర్ణయిస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.